ఏపీలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. 25 ఏళ్ల నాటి ఓటర్ కార్డ్ అప్పటి వివరాలు ఉండాలి అనటంపై ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. చాలా చోట్ల జనం వేరే ప్రాంతాలకు వెళ్లిపోవటం, ఇప్పటికీ కొందరు పుట్టిన తేదీ గుర్తు ఉండని పరిస్థితులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. విజయవాడ సర్ ప్రక్రియలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సర్ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరుగుతోంది అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు ప్రజల్లో అవగాహన ఎంతవరకు ఉంది? అయితే కనుక గతంలో ఇచ్చిన ఓటర్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి అడుగుతున్న ప్రశ్నలు చాలా విషయాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి మేము ఇవ్వలేకపోతున్నాము అనేటటువంటి సమస్యలు కూడా ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం విజయవాడలో ఒక ప్రదేశంలో ఉన్నాము. వాళ్ళతో ఒకసారి ఇక్కడ చాలామంది విజయవాడ నగర ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సర్ ప్రక్రియలో అంతా పర్ఫెక్ట్గానే జరుగుతుందా? అంటే ఎక్కడైనా ఏమైనా ఇంకా తీర్చాల్సిన అనుమానాలు కానీ, లేకపోతే సర్ ప్రక్రియ మీద మీ ఒపీనియన్ ఏంటి? సర్ ప్రక్రియ అంటే కొన్ని చిన్న కరప్షన్స్ అయితే ఉన్నాయండి. దాని మీద కొంచెం ప్రజలకు అవగాహన కూడా ముందు కల్పించాల్సిన అవసరం ఉంది. పలానా ఎప్పుడో నాకు ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు ఒక ఓటర్ కార్డు. ఆ వైట్ ఓటర్ కార్డు అనేది ఇప్పుడు కావాలంటారు. అది ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉండరు. అది మా దగ్గర అది తీసుకొని కలర్ ఓటర్ కార్డు ఇచ్చారు. లేకపోతే ఒక ఇల్లు మారిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందట ఎక్కడ వేసావు, ఏ నియోజకవర్గంలో వేసావు, ఏ ఓటర్ ఐడీలో వేసావు అనేది వాళ్ళకి కావాల్సి వస్తుంది. అవన్నీ మన పేరు పెట్టి కానీ, మన ఇనీషియల్ పెట్టి కానీ, మన ఏరియా చెప్తే కానీ అవి రావటం లేదు. వాళ్ళు కూడా ఎతికే వాళ్ళకి మున్సిపల్ ఆఫీసర్లకు కానీ అది ఒక గంటల టైం కానీ, రోజుల తరబడి టైం కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఐడెంటిఫికేషన్ అంటే తీసేస్తున్నారు, పాత దాంట్లోకి వెరిఫికేషన్ చేసి ఇమ్మంటున్నారు. ఇప్పుడు కొత్త దాన్ని బట్టి ఇచ్చేస్తే అది అంత ప్రాబ్లం రాదు. అది కొంచెం ఇబ్బందిగానే ఉందని నాకైతే అనిపించింది. నేను కూడా 3 రోజుల నుంచి తిరుగుతున్నాను, అందుకని నాకు తెలిసిందను ఇబ్బందికరంగా ఉంది. ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి విజయవాడలో కానీ, త్రూఅవుట్ ఇండియాలో కానీ? సొంత ఇల్లు ఉన్నోడి దగ్గర అయితే ఓకే, మీరు రాగానే పాత ఓటర్ కార్డు ప్రకారం టాలీ చేసుకుంటే వాడు ఉన్నాడో బతుకున్నాడో సచ్చిన్నాడో తెలిసిపోద్ది. ఇల్లు మారినోడి పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చినోడేమో, అక్కడికి పాత అతనేమో అక్కడ లేరని రాసుకుంటున్నాడు. కొత్తోడికి వస్తేనేమో మీ ప్లేస్కి వెళ్ళమంటున్నారు. ఆ ప్లేస్కి వెళ్తేనేమో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. దీనికి అంతా కలిపి ఒక సెంట్రల్ లాంటిది ఒకటి పెడితే పాతయో కొత్తయో తీసుకొచ్చి ఇది వాడికి చెప్పుకొని ఆడ ఎంటర్ చేయించుకోపోరు. లింక్ ఇచ్చామన్నారు, లింక్ ఏమన్నా ఓపెన్ అవుతుందా? దాంట్లో ఏమన్నా పర్ఫెక్ట్గా మేము పెట్టేవన్నీ కరెక్ట్గా మేము ఇవ్వగలమా? మీరు అడిగినవన్నీ ఆధార్ అడుగుతున్నారు, ఇంకోటి అడుగుతున్నారు. అవన్నీ మేము అప్లోడ్ చేసుకుంటే కానీ మాకు అది కన్ఫర్మ్ కాదు. ఆ లింక్ అయితే ఆ లింకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దానికి సంబంధించి కొంతమంది వాలంటీర్లు వాళ్ళు కూడా బిఎల్ఓలు వచ్చి వాళ్ళు మీకు చేస్తున్నారు కదా పని. సార్ వాళ్ళు వచ్చేది వాళ్ళ పార్టీ కోసం చేస్తున్నారు సార్. ఇరున్నోటి తెలుగుదేశం కూడా, వైసీపీ కూడా, కాంగ్రెస్ కూడా తెలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు మా కోసమే రావట్లా, మాకు సేవ చేయడానికి ఏ పార్టీ వాళ్ళు లేడాడా. వాళ్ళు ఈ ఓటర్ ఎవడు అని కనుక్కోవడానికి వస్తున్నారు ఆ లిస్టు తీసుకొని, అంతేగాని ప్రజలకు ఎవడు ఉపయోగపడడానికి రావట్లా. నేను ఇలా మాట్లాడానని నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నా. మాలో ఉన్న బాధ చెప్పుకున్నాం అంతే. సో అది పరిస్థితి. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సర్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి ఏవైతే సమాచారం ఉందో అది పూర్తి స్థాయిలో తీసుకోవడానికి ఇంకా డీటెయిల్స్ తీసుకోవాలని అంటున్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, సర్ ప్రక్రియకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంతా కొనసాగుతుందా? సవ్యంగానే జరుగుతుంది అనుకోవాలా? చాలా స్పీడ్గా జరుగుతుంది. అప్లికేషన్లు అయితే అందరికి ఇస్తున్నారు. కొంతమంది ఏమో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు దాదాపు 30 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ ఓటర్ అన్నారు కాబట్టి ఈ లోపల ఎంతోమంది ఇల్లు మారటము ఇవన్నీ చాలా ప్రక్రియలో ఉంటారు. కాకుండా అంటే అంతకుముందు ఓటు వేసిన కార్డు ఉంటే అది చూసి చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు అప్లికేషన్ 25 సంవత్సరాల నాటు అనేది అప్లికేషన్ దాని మీద వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఓటేశారో, ఇప్పుడు పిల్లలు ఉంటారు 18 సంవత్సరాలు, వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఏదో కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఇల్లు ఉన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళకి వెళ్ళి సంబంధం లేనప్పుడు ఆ ఎన్ని డేటా తీసుకొచ్చి వాళ్ళకైనా ఓటరు చేసుకోవాలంటే మాత్రం అది కుదిరే పని కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళిపోయి, కొంతమంది తల్లిదండ్రులు అనాథలు ఉంటారు. వాళ్ళందరికీ నిజంగా భారతదేశంలో పుట్టి వాళ్ళకు ఓటు లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో కొంచెం ఉంది. కాబట్టి 25 సంవత్సరాల నాడు ఓటర్ది కూడా
వీళ్ళ దగ్గర గవర్నమెంట్ మామూలుగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంకా మేము మొన్న కమిషనర్ గారు కూడా చెప్తే అది లిస్ట్ అందరికీ బిఎల్ఓ వాళ్ళకి ఇస్తున్నామంటున్నారు. సో అది పరిస్థితి. సంచార జాతులకు కూడా చూసి ఓటు చేయాలని అంటున్నారు. సార్ చెప్పండి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో సర్ ప్రక్రియ, ఆ ప్రక్రియ అంతా పర్ఫెక్ట్గా అంత పక్కగా జరుగుతుందా? ఏమైనా ఇంకా మీరు ఏమైనా మార్పులు కోరుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నాకు తెలిసి అంత కరెక్ట్గా జరుగుతుంది అనిపిస్తుంది. అదే దీన్ని ఇంకా లోతుగాన చేయగలిగితే ఏమైనా ఉంటుంది చేయడమే, కానీ ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు, అడుగుతున్నారని కాదు. కొన్ని మిస్ అవుతున్నట్టున్నాయి. అయ్యేదో అది రావట్లేదు, నెంబర్ ఒకటి ఇది రావట్లేదు, అదొకటి అప్డేట్ చేయాలనుకుంటా. అది చేస్తే బాగానే ఉంటుంది అంతా. సో అది పరిస్థితి. సర్కి సంబంధించినంత వరకు భిన్న అభిప్రాయాలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం సర్ ప్రక్రియకి సంబంధించి చిన్న మార్పులు చేసి మొత్తం అందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఐడెంటిటీ కార్డ్స్ విషయంలో కూడా కొంత ఒక నిర్ణయం తీసుకుంటేనే అవుతుంది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కార్డు ఇప్పుడు లేదు అనేటటువంటి విషయాన్ని ఒక ఆధారంగా తీసుకోవడం అనేది మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.